అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడికి 5 రూపాయలకే న్యాయమైన భోజనం లభిస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో అన్న క్యాంటీన్ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం అన్న క్యాంటీన్ పునః ప్రారంభించాలని పెట్టారని అన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడు లబ్ధి పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 14-19 టైంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా అలా ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రతి ఊర్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే కార్మికులు, కర్షకులు పనుల్లోకి వెళ్తూ ఉంటారో అటువంటి చోట వారికి అన్న సదుపాయం, టిఫిన్ సదుపాయం కలగజేద్దాం అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ 2019 ఎలక్షన్ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అన్ని వేల లక్షల మంది చేసే భోజనం చేసేదాన్ని మూసివేయడం జరిగింది. తిరిగి దీన్ని 269 అన్నా క్యాంటీన్లు పేదల పాలిటి పెన్నిది కింద ఇవాళ చంద్రన్న కానుక ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ఆధ్వర్యంలో, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కాకినాడ రూరల్ పంతం నానాజీ గారి నాయకత్వంలో అచ్చంపేట జంక్షన్, మెయిన్ జంక్షన్ ఇది తిమ్మాపురం. ఈ జంక్షన్లో తిమ్మాపురం ఇలాగా కార్మికులు ఎంతోమంది ఈ ఏరియాలో బ్రతుకుతూ ఉంటారు. వారందరి కోసం ఈవేళ ఏదైతే మన పంతం నానాజీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలి. శుచికరమైన, రుచికరమైన భోజనం అలాగే టిఫిన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేద ప్రజలు ఎవరైతే మనకి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా వచ్చి భోజనం చేయడమే కాకుండా దీనికి సహకారం కూడా అందించాలి. ఎందుకంటే ఉన్నత స్థాయి వారు కూడా ఈ అన్న క్యాంటీన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ క్యాంటీన్లు ఎన్ని చేస్తున్నారో వారికి సహకరించాలంటే ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా తమ వంతు సహకారంగా పుట్టినరోజులు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఉంటాయి మనిషి జీవితంలో. అటువంటి మంచి కార్యక్రమంలో ఇక్కడ డొనేషన్ రూపంలో కూడా అందించి వారందరూ కూడా అన్నా క్యాంటీన్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి పంతం నానాజీ గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పట్టణ ప్రాంతాల్లో 207 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈరోజు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలకి మరి పొట్ట నింపే కార్యక్రమం 62 అన్నా క్యాంటీన్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద వర్చువల్గా ప్రారంభించుకోవడం